ప్రస్తుత సామాజిక సమస్యపై పిల్లలకు అవగాహన కోసం రోటరీ క్లబ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పెట్రోల్, డీజిల్ సమస్యపై చిత్రలేఖనం పోటీలను నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేసింది. డీజిల్, పెట్రోల్ కొరత వస్తే ప్రత్యామ్నాయం ఏమిటి అనే అంశంపై రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాలులో ఏర్పాటైన సభకు క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. చిత్రలేఖన పోటీల్లో విజేతలు నాగసాయి, రామకృష్ణ, రమ్యలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ నెల 8వ తేదీన వరల్డ్ పీస్, యాంటీ డ్రగ్స్ అంశాలపై ఉదయం 8 గంటల నుంచి చిత్రలేఖన పోటీలు ఉంటాయని తెలిపారు. విజేతలకు 9వ తేదీన బహుమతులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ కేబినెట్ కన్నగంటి మురళీకృష్ణ, ధూళిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజ్, కోటారి నరేష్ కుమార్ జైన్, దర్శి జీవనలత, కోకంటి జగదీశ్వరమ్మ, భక్తుల వెంకటేశ్వరరావు, ఆలపాటి కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలైనటువంటి 3 విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది రోటరీ క్లబ్ తరఫున. ఈ కాన్సెప్ట్ వేయడానికి కారణం ఏంటంటే, ఇటీవల మనం ఎదుర్కొన్నటువంటి 2 రోజులు కానివ్వండి, 3 రోజులు కానీ పెట్రోల్, డీజిల్ కొరత కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏదైతే బాగుంటుంది అనే కాన్సెప్ట్ విద్యార్థులకు ఇచ్చి దాని మీద వాళ్ళని ఇన్నోవేటివ్గా డ్రాయింగ్స్ వేయమంటం కోరడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ డ్రాయింగ్స్ వేయటం, ఆ వేసిన దాంట్లోంచి మా బోర్డు వాళ్ళందరూ కలిసి దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించి ఈరోజు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా చించరామానాయుడు స్కూల్కి సంబంధించిన వాళ్ళు. మరి దాన్ని ప్రోత్సహించినటువంటి అక్కడ డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్న వెంకట గారికి మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మే నెలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇది ప్రత్యేకించి విద్యార్థుల కోసం కేటాయించినటువంటి మంత్ ఇది. దానిలో భాగంగా రేపు 9వ తారీఖున మాది డిజిగ్నేటెడ్ డే ఉంది. దాన్ని పురస్కరించుకొని విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. వరల్డ్ పీస్ మీద రకరకాలైనటువంటి కాంపిటీషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ శాంతి, దీనికి సంబంధించి విద్యార్థులకి ఆ రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇంకా టైం నిర్ణయించి మరలా చెప్తాము మేము. మాది ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు విద్యార్థులకి వక్తృత్వ పోటీలు వరల్డ్ పీస్ మీద, అలాగే 2 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు కూడా విద్యార్థులకి డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుట్లో గెలుపొందిన విద్యార్థులకి ఆ రోజే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాంతోపాటుగా మా క్లబ్ ద్వారా ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి 3 క్లబ్బుల్లో, ఇంటరాక్ట్ క్లబ్స్లో ఎవరైతే బాగా సర్వీస్ చేశారో వాళ్ళకి కూడా ప్రతి క్లబ్ నుంచి 2 సెలెక్ట్ చేసి వాళ్ళకి వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది 9వ తారీఖునే. అలాగే 31వ తారీఖున వరల్డ్ టొబాకో డే ఉంది. దాన్ని పురస్కరించుకుని కూడా విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుద్ది. ఆ రోజు యాంటీ డ్రగ్స్ మీద కాంపిటీషన్ ఉంటుంది కనుక విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఈ కన్వెన్షన్లోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ వేదికని పురస్కరించుకొని మీరందరూ కూడా అటెండ్ అయ్యి 3 విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అయితేనేమి, దేంట్లో వచ్చిన పుకార్లతో అయితేనేమి 2 రోజులు మనకి ఇక్కడ డీజిల్ కొలత ఏర్పడటం జరిగింది. దానిని పురస్కరించుకుని దానికి ప్రత్యామ్నాయం ఏంటని చెప్పేసి పిల్లలకు కాన్సెప్ట్ ఇస్తే వాళ్ళు ఒకళ్ళకు మించి ఒకళ్ళు డ్రాయింగ్లు బ్రహ్మాండంగా వేయటం జరిగింది. అందులో నాగసాయికి ఫస్ట్ ప్రైజు, రామకృష్ణకి సెకండ్ ప్రైజు, రమ్యకి థర్డ్ ప్రైజ్గా ఈరోజు నిర్ణయించి మా బోర్డు సభ్యులందరూ వారికి బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్సిసి వెంకట్ గారికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రతి ఒక్క విషయంలో మాకు వెన్నంటి ఉంటున్నారు. అట్లానే రేపు 9వ తారీఖు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పెట్టేసి వారికి కూడా మనం ప్రైజులు ఇవ్వాలని. దానికి కాన్సెప్ట్ ఏమిటంటే, మత్తు పదార్థాలు గంజాయి అంటేనేమి, ఈ మామూలుగా సిగరెట్లు, వీటి మీద దాని నిర్మూలన నుంచి ఈ నెలలో వరల్డ్ యాంటీ టొబాకో డే ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని డ్రాయింగ్ కాంపిటీషన్లు పెడతాం జరుగుతుంది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా వీళ్ళందరూ పాల్గొంటారని, అట్లాగే మన తెనాలి పట్న పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు. అది 9వ తారీఖు సాయంత్రం 3 గంటల నుండి ఇక్కడ బస్టాండింగ్ వద్ద గల ఈ కన్వెన్షన్లో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అదే రోజు
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఆ రోజు ఇక్కడికి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న మా రోటరీ సభ్యులందరికీ కృతజ్ఞతలు.